దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 2వ వచనం చదువుతున్నా. యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అవుతున్నవని విని గ్రంథం వల్ల గ్రహించింది. అంతటి నేను గోలుపట్ట కట్టుకుని ధూళి తలపై వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపన చేయటకి ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్రం చేసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 2వ వచనం 3వ వచనం రెండు వచనం చదివాను. ప్రభువానికి వందనములు తండ్రి. ప్రభువాన్ని దయ చూపించి ఈ దినాన మరుగే ఉన్న సంగతులు మరుగే ఉన్నామని ప్రభు మరుగే ఉన్న ఆసక్తిని కనపరుస్తుంది. ప్రభు నేను తెలియని గూఢమైన సంగతులు, నేను గ్రహించలేని గూఢమైన సంగతులు నీ వాక్య ఆధారాలతో ప్రభు నీ సత్యంలోనికి నేను వెళ్ళగలటానికి ప్రభు నన్ను దర్శించు, నీ బిడ్డలు దర్శించదండి. మీరు కనపరచబడండి. నా నోటికి నీ వాక్యం అందించాలి. నా హృదయంలో ఉన్న నీ వాక్యం నా నోటికి అందిస్తే నీ ప్రభు అనేకులకు అందించబడుతుంది తండ్రి. మీరు కలిసి చెందమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను. ఈ దానియేలు గ్రంథంలో కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. దానియేలు గురించి మీ అందరూ బాగా తెలుసు. ప్రవక్త బబులోను రాజు చేత పట్టుబడ్డారు. వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలు దేశం నుంచి నెహెమ్యా, ఎజ్రా, తర్వాత మొర్దెకై, అప్పుడు ఎస్తేరు చిన్నది, చాలా చిన్నపిల్ల, వీళ్ళందరూ కూడా బందీలుగా చేయబడ్డారు ఇశ్రాయేలు దేశం నుంచి నెబుకద్నెజరు రాజ్యం వరకు కూడా. అక్కడ రాజ్యం వెలుచున్నటువంటి నెబుకద్నెజరు చేతిలో ఆ రాజ్యంలో తీసుకురాబడ్డారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దేవుని మాట విననందువల్ల ఆ విధంగా జరిగిందని అందరు కూడా తెలుసు. బైబిల్ చదివే వాళ్ళకి ఆ విషయాలు నేను ఇన్ని ముందు చెప్పడం, ఎక్కువసేపు చెప్పడం, ఇవన్నీ కూడా వాటి తర్వాత నేను లోపలికి వెళ్ళాలి. కాబట్టి ఈ యొక్క రాజు అయిన నెబుకద్నెజరు ప్రపంచానంతటి కూడా వెళ్ళినటువంటి వాడు. ప్రపంచానంతటి కూడా వెళ్ళినటువంటి వాడు రాజు అయిన నెబుకద్నెజరు. ఎటువంటి వ్యక్తి అంటే దానియేలు గ్రంథంలో చెప్పబడుతున్నారు. అతను ఎటువంటి వ్యక్తో, ఎంత గర్వించే వ్యక్తో అని చెప్పబడుతుంది. ఆ స్థానాలకి మీకు తెలుసు. దానియేలు గ్రంథంలో దానియేలు అతని స్నేహితులు అందరూ కూడా ఈ మాంసాహారాన్ని కోరుకోకుండా శాకాహారాన్ని కోరుకోవటం తెలుసు కదా. అలాగే దానియేలు కూడా నెబుకద్నెజరు దగ్గర నుంచి రాజు అయినటువంటి దర్యావేషు వరకు కూడా అతను జీవించాడు. అంటే రాజు అయిన నెబుకద్నెజరు దగ్గర నుంచి నెబుకద్నెజరు తర్వాత బెల్షస్సర్ రాజు అయ్యాడు. అతడు కూడా కొట్టివేయబడిన తర్వాత పర్షియన్ సామ్రాజ్యం నెలకొల్పబడింది. ఒక్కొక్క పాయింట్ చెప్తున్నాను, మీరు దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. మీ ఇష్టం రాసుకుని నాకు లేదు. తర్వాత పర్షియన్ సామ్రాజ్యం అక్కడ స్థాపించబడింది. పర్షియన్ సామ్రాజ్యం స్థాపించబడినప్పుడు రాజు అయినటువంటి అహష్వేరోషు, అది అహష్వేరోషు అనేది బిరుదు మాత్రమే, రిఫరెన్స్ బైబిల్లో రాయబడి ఉంది. అలాగా అర్తహషస్త నెంబర్ 1, అర్తహషస్త నెంబర్ 2 అలాగా రాజులకు బిరుదులు ఇచ్చారు. ఇతను అహష్వేరోషు రాజు అతడు పర్షియన్ సామ్రాజ్యాన్ని అతను స్థాపించినట్టు చూస్తాం. ఆ పర్షియన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు దాని తర్వాత తను ఎస్తేరు వివాహం చేసుకోవటం, దాని తర్వాత ఇక ముందుకెళ్తే కనుక రాజు అయినటువంటి కొరెష్ రాజ్యం వెళ్ళటం, తర్వాత డారియస్ అని పిలువబడుతుంది, అతను రాజ్యం వెళ్ళటం, వాళ్ళిద్దరూ ప్రభువునందు భయభక్తులు వారి జీవించడం అనేది చరిత్ర చెబుతున్నటువంటి విధానాలు అవన్నీ కూడా. పర్షియన్ రాజ్యం బబులోను సామ్రాజ్యం అనేది నెబుకద్నెజరు చేతిలో ఏలుబడి చేయబడింది. దాని తర్వాత ఈ రాజ్యాలన్నిటి తర్వాత పర్షియన్స్ తర్వాత గ్రీక్స్ రాజ్యం వెళ్ళారు. గ్రీక్స్ తర్వాత రోమన్స్ రాజ్యం వెళ్ళారు. బైబిల్లో చెప్పబడుతున్న విషయాలు అవన్నీ కూడా హిస్టరీలో రాసిపెట్టబడింది. అంటే ప్రపంచాన్ని వెళ్ళినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక దేశానికి కాదు అన్నమాట అర్థం. అంటే ఎంత గనులు కలిసిపడ్డారో బైబిల్ గ్రంథంలో చూపించబడినప్పటికీ నెబుకద్నెజరు తర్వాత ఆకాశం తట్టు కన్నులెత్తి దేవుని స్తుతించినట్లు చూసినప్పుడు అతని మనసు తనకి ఇవ్వబడిందని చెప్పబడిన తర్వాత అతన్ని గర్వించినటువంటి రాజు కూడా ఆఖరిలో దేవుని తెలుసుకున్నట్టు మనం చూస్తాం. దేవుని గ్రంథం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. తర్వాత రాజు నెబుకద్నెజరు నుంచి దర్యావేషు వరకు కూడా ఈ యొక్క దానియేలు జీవించున్నాడు. అంటే అంత మంచి ప్రవక్త అతను. దానియేలు అనే వ్యక్తి అని ఆయన క్రీస్తుకి సమరూపకంగా ఇచ్చాడు. క్రీస్తుకు సమరూపంగా అంటే క్రీస్తు పక్షంగా నిలబడిన వారిలో, క్రీస్తు స్వరూపాన్ని వెదజల్లిన వారిలో దానియేలు కూడా ఒకడు. మోషే ఎలా నిలబడ్డాడు,
దేవుని గ్రంథంలో. అలాగే దానియేలు కూడా నిలబడ్డాడు. ఇంకా ఇంకా ముందు చూస్తే ఏంటంటే దావీదు కూడా నిలబడ్డాడు. దావీదు కూడా నిలబడ్డాడు క్రీస్తుకి సమరూపంగా. అలాగే యేసు కూడా నిలబడ్డాడు. కొంతమంది ప్రవక్తలు, రాసులు క్రీస్తు యొక్క స్వరూపాన్ని వెదజల్లినటువంటి స్టోరీలో వారి క్యారెక్టర్ అన్నమాట వారి శీలం అనేది వెదజల్లబడింది. ఇదేంటి దేవుని గ్రంథంలో చూపించబడింది. ఇప్పుడు సంఘం అన్నది దేవుని యొక్క క్రీస్తు యేసు యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క గుణగణాలు సంఘం వెదజల్లాలి. అది ఈ ముఖ్య ముఖ్య థీమ్, ఈ వాక్యం యొక్క థీమ్. అది నేనేదో మీకు సండే స్కూల్ పిల్లల కథ చెప్పడం కాదు. ఇది క్రీస్తు యేసు యొక్క గుణగణాలలో సంఘం వర్ధిల్లటం, సంఘం తెలియచెప్పటం, క్రీస్తు యేసు గుణగణాల ద్వారా నేటి సంఘ సేవకులు వర్ధిల్లటం, క్రీస్తు ఎత్తి చూపించడం అన్నమాట. ఈ 4 ప్రవక్తలు కూడా 4 విధాలుగా చూపించబడ్డారు. మోషే ఏడుస్తాడు అబ్బా అదేంటి అది బొమ్మలు చేసినప్పుడు, జీవగ్రంథంలో నుండి నా పేరు తీసివే ప్రభావ, ఎందుకంటే నేను తగను సేవ చేయడానికి, ఎందుకంటే ఇన్ని లక్షల కాల్బలం మరొక ఏంటి పుస్తకాలు రాయబడి, మరొక పుస్తకం అంటే బైబిల్ పుస్తకాలు రాయబడి ఉంది. తండ్రి తన బిడ్డలు ఎత్తుకుని పోయినట్టు ఎత్తుకోమంటున్నాను ప్రభా, వీళ్ళందరూ నేను కన్నానా, ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నావు, ఎలాగ ప్రభావ వీళ్ళందరినీ కూడా అనేక సార్లు దేవుని వేదన పడినట్టు వ్యక్తి మోషే. జీవగ్రంథంలో తన పేరు తీసేయమని ప్రజలాడుకున్నాడు. 33 అధ్యాయంలో చూసినట్లయితే, నువ్వు నాతో రాకపోతే, నీ సన్నిధి నాతో రాకపోతే ప్రభా నా వల్ల కాదన్నాడు. తర్వాత నువ్వు నాతో రానన్నావు, కానీ ఒకటి నీ మహిమను ఒకసారి నాకు చూపించు, తీసుకెళ్ళమంటున్నావు జనాన్ని, ఒక్కసారి నీ మహిమను చూపించు అన్నాడు అక్కడ కూడా. తర్వాత బండ సందుల్లో మోషే క్రీస్తుని చూచినట్లు మనకు దాంట్లో రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో, మహిమ కలిగిన ప్రభువుని చూచినట్టు. అలాగే సంఘ సేవలో కూడా నీటి సేవకుల మధ్య క్రీస్తు రక్తం నందు ఏకం చేయబడిన వ్యక్తులు క్రీస్తు రక్తంలో తమ హృదయాన్ని కడుక్కున్నటువంటి వారు హిమం వల్లే తెల్లగా ఉంటారంటే వాక్యం చెప్తుంది. ఈ పాపంలో రక్తము వల్లే ఎర్రనీయమైన అవి హిమం వల్లే చలం చేయబడును, గొరువచ్చ వల్లే చేయబడును రాయబడి ఉంది. అది యెషయా గ్రంథంలో మొదటి అధ్యాయంలో రాయబడింది దాంట్లో వాక్య భాగాన్ని. అలా చేస్తానన్నాడు ప్రభు. అది నూతనమైన మనసు ఇచ్చాడు ఆత్మకి, నూతనమైన హృదయాన్ని ప్రభు ఆత్మకి ఇచ్చాడు. ఆ నూతనమైన హృదయం లేకపోతే సేవ రాదు, సేవా దర్శనం రాదు, సేవలో ప్రత్యక్షత ఉండదు. ఒక పక్క పాపంలో జీవిస్తూ నూతనమైన మనసు రాదు. నూతనమైన మనసు అనేది కొత్త మనసు. అది 2 కొరింథీ రాసిన 5వ అధ్యాయంలో నూతన సృష్టి అని రాయబడింది. అది 1 కొరింథీ 1 అధ్యాయంలో 1 కొరింథీ 3వ అధ్యాయంలో 16వ వచనంలో మీరు దేవుని ఆలయం చెప్పబడింది. అర్థం చేసుకోండి. ఒక నూతన నిబంధన మాత్రమే కాదు, పాత నిబంధనలో కూడా అంతర్మందిరం అని చెప్పబడింది. దేవికాండంలో అంతర్మందిరం అని చెప్పబడింది. లోపల అంతర్మందిరం, ఆ లోపల అంతర్మందిరంలో కెరూబులు రెక్కలు చచ్చుకొని అతి పరిశుద్ధమైన స్థలాన్ని కాపాస్తున్నట్టు కనబడతాం. దాని తర్వాత చూస్తే వాటి రెక్కలు ఎక్కడ కూడా బయటకు కనపడలేదు అని కూడా చెప్తాం. దాంట్లో కెరూబులు అనేది కూడా స్త్రీ యొక్క పాత్ర అని దేవుడు ఆత్మ ద్వారా బయలుపరిచిన సత్యం. వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థించిన ప్రార్థన కానీ, వారి యొక్క విజ్ఞాపన కానీ, రహస్యం కానీ, తమ కుటుంబం కోసం, బిడ్డల కోసం వారు చేసే ప్రార్థన కానీ, అది రహస్యంగా దాచిపెట్టబడి ఉంది. రహస్యమైన దేవుడు రహస్యమైన సూచించండి, బాహ్యంగా ప్రతిఫలమిస్తాడు. అది స్త్రీ యొక్క పాత్ర అని చెప్పబడింది. స్త్రీ యొక్క పాత్ర అంత అమూల్యమైన పాత్ర. మనం ఏదో చెప్పుకోవడానికి కాదు, మనం ఏదో విడవగట్టడానికి కాదు. అంతర్యంలో ప్రభు యొక్క స్థానాలు అక్కడ చూపించబడ్డాయి అనే విషయం దాంట్లో ఉంది. ఇంకా చూసినట్లయితే కనుక నేను ముందుకెళ్తున్నాను. నెహెమ్యా, ఎజ్రా, దానియేలు, ఎస్తేరు అందరూ కూడా వీరందరూ కూడా సమకాలికులు అంటే ఒకే సంవత్సరాల్లో జీవించినప్పటికీ కూడా, వయసులో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా, ఏంటంటే ఎస్తేరు మాత్రమే చిన్న అమ్మాయి అని చెప్పాలి వారి మధ్యలో. దానికి మొదటి యొక్క పిడితండ్రి కుమార్తె పెంచుకున్నాడు అతను. అదే విషయం అందరూ కూడా తెలుసు, అది దాన్ని వివరించిన అవసరం లేదు. తర్వాత వాక్య భాగాలు చూస్తే 70 సంవత్సరములు ఇది ఈ యొక్క ఇశ్రాయేలు దేశం పట్టబడుతుందని ప్రభు సెలవిచ్చినప్పుడు 70 సంవత్సరాల తర్వాత విడుదల పొందుతుందని, 70 సంవత్సరాలు గడిచిపోతున్నాయి అని చెప్పి దానియేలు గ్రంథం వల్ల గ్రహించిన వాడే అని రాయబడింది. గ్రంథం వల్ల గ్రహించిన వాడే కనిపెడుతున్నాడు దానియేలు. ఎందుకంటే దేవుడి కోసం కనిపెడుతున్నాడు. ఎందుకంటే వీటిని విమోచించాలి, ఇశ్రాయేలు ప్రజల్ని విమోచించాలి, బందీల చేతుల్లో నుంచి, రాజుల చేతుల్లో నుంచి, వారికి దాస్యత్వంలో నుంచి విడిపించాలి. ఇది సంఘం యొక్క దృక్పథం అనేది. అది సంఘం యొక్క వేదన. ఈ లోక పాపం నుంచి జ్ఞానంగా విడిపించబడాలి. అది సంఘం యొక్క వేదన. అది మర్చిపోకూడదు మనం, అది మర్చిపోకూడదు. ఎందుకంటే ఎంతో మంది లోకానికి, పాపానికి దాసులకి జీవిస్తుంటున్నారు. నీతి ఏదో తెలియక, అవినీతి ఏంటో తెలియక, వెలుగేంటో తెలియక, చీకటి ఏంటో తెలియక, దేవుని మందిరం అంటే హృదయం దేవుని మందిరం అని తెలియక
ఎంతో మంది ఈ లోకంలో పాపానికి దాసులైపోతున్నారు, విడుదల పొందలేని దుస్థితిలో ఉన్నారు, చీకటికి బానిసలు అయిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. సంఘంలో ఉంటూ కూడా సంఘంలో దర్శనం పొందలేక, నిశ్చయించలేక, ఆ నిజ స్వరూపం ఆత్మలో పొందలేక ఎంతో మంది బానిసలుగా చేయబడిన వారు ఎంతో మంది ఉన్నారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగా ఆయన గ్రహిస్తూ ఉన్నాడు, ఎప్పుడంటే వీళ్ళని విడుదల చేయాలి, సంవత్సరం పూర్తి అయిపోతున్నాయి. ఈ మీద సెలవు ఇచ్చినట్టు 70 సంవత్సరాలు పూర్తి అయిపోయి తిరిగి వీరు తిరిగి తమ దేశానికి వెళ్ళిపోవాలి, ఈ బందీ గృహంలో నుంచి, ఈ బందీలుగా చేయబడిన వారు అని అర్థం అనమాట. అక్కడ అర్థం చూపిస్తూ ఉంది. పరిశుద్ధ భారతం కొరకు ఆయన బెచ్చలాడుకున్నాడు, దేవుణ్ణి బెచ్చలాడుకుని ఏమన్నాడంటే, ఆ ప్రార్థన అంతా అదే ఉంటుంది. పరిశుద్ధ పర్వతం కొరకు, పరిశుద్ధమైన స్థలం కొరకు అంటాడు. ప్రభా ఆఖరి వచ్చేవాడికి ప్రార్థన మధ్యలో ప్రభా నీ పరిశుద్ధ పర్వతం అంటాడు, నీ పరిశుద్ధ స్థలం కొరకు అంటాడు. దాంట్లో నీ పరిశుద్ధ స్థలం మీద అది తర్వాత ధనిస్తాను, నీ ముఖానికి ప్రకాశింపని అంటాడు. తర్వాత నేను తర్వాత చెప్తాను ఆయన కూడా. తను అలా ప్రార్థన చేస్తున్నాడు. మధ్యలో చాలా ఉన్నాయి చెప్పడానికి, ఎలా ప్రార్థన చేశాడు. తను ప్రార్థన చేసే విధానంలో తను తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తన ఇంటి వారి పాపాన్ని ఒప్పుకున్నాడు. మనం అనుకుంటాం, మనం చాలాసార్లు అనుకుంటాం, నేను ఈ వాక్యం బోధిస్తాను కానీ కనుక నాకు చాలా అర్థం అవుతుంది. ఎందుకు అర్థం అవుతుందంటే, ఒక వాక్యాన్ని బోధించినప్పుడు ఆ వ్యక్తి తన స్వకీయంగా తన గృహంలో, తన పర్సనల్ ప్లేస్ లో ఏ విధంగా ఉంటారనేది, ఏ విధంగా ఉండాలనేది మీతో మాట్లాడుకుంటున్నాను. ఏ విధంగా ఉండాలంటే దర్శనం రాదు కొన్నిసార్లు. దర్శనం రాకపోతే ఆ వ్యక్తి వేదన ఎలా ఉంటుందంటే, గుండె రాయిలా ఉంటుంది. అప్పుడు దర్శనం రాదు, ఏడుస్తే ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుని ప్రభు నీ దర్శనం ఇవ్వు అని ముందు తన హృదయంలో పట్టబడినటువంటి రాయి పగలాలి. మీరు అనొచ్చు, మీరు ఎప్పుడు రక్షించబడ్డామండి, మా గుండెలో రాళ్ళు ఏంటి అంటారేమో. ఎప్పటికీ కూడా మానవ శరీరం అనేది పాపంతో నింపబడిన శరీరం. పాప శరీరాకారంతో ప్రభు ఎలా ఈ లోకం నింపడ్డాడు, అలాగే పాప శరీరంతో మనల్ని విడిపించడానికి ప్రభు తన రక్తాన్ని చెందించాడు. కాబట్టి ఒక వ్యక్తి జీవిత విధానం కనబడుతుందండి, వాళ్ళ దురుస్తనం కనబడుతుంది, వారి యొక్క ప్రవర్తన కనబడుతుంది. ఇతరులతో, దేవునితో, బిడ్డలతో మాట్లాడేటప్పుడు వాళ్ళలో తగ్గింపు జీవితం ఉండదు, విధేయత అనేది ఉండదు. వారికి ఎంత పోషించినా, ఎంత సహాయం చేసినా, ఎంత ఉన్నతమైన స్థానాలను నిలబెట్టాలని ఆత్మ ఆశించినా సరే, వారి జీవిత విధానంలో ఒక లెవెల్కి వచ్చేప్పటికి మా వంటి వారు ఎవరు లేరనుకుంటాం. ఆ విధమైన స్థానాలు ఉన్నాయి. నిన్న ఒక సహోదరుడు చర్చి డెడికేట్ చేశాడు. ఆయన ఈ మధ్యలో ఉన్నట్టున్నాడు, మరి నాకు తెలియదు, చేశాడు ఆయన. నేను సహాయం చేశాను చెప్పడం కోసం కాదు, ఆ విధంగా చర్చి కోసం ఎంతో ప్రయాసపడ్డా నేను ఆ చర్చి కట్టడానికి. డబ్బులు ఇది చెప్పకూడదు కాబట్టి ఎంత సహాయం చేశానంటే అంత సహాయం చేశాను. దాంట్లో నిన్ను డెడికేట్ చేసినప్పుడు నా హృదయం ఎంత ఆనందించిందంటే, ఇక్కడ నేను సెల్ ఓపెన్ చేసుకుని ప్రార్థన చేస్తూ, తర్వాత లాస్ట్ ప్రార్థన చేసి, అందరు చదువుకున్నటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు, అటువంటి వాళ్ళు దగ్గర 25 మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు అందరి మధ్యలో ఇక్కడి నుంచి సెల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు నా హృదయం ఎంత ఆనందించిందంటే, ప్రభా నీ మందిరం కట్టడానికి ఇటువంటి స్థానాలు ఇచ్చావు కదా నువ్వు, ప్రభా ఇంత కృపనిచ్చావు కదా. ఆ దైవజనుడులో ఉన్న తగ్గింపు జీవితం చూసి నా హృదయం ద్రవించింది. ఒకసారి నేను పొరపాటు పడినప్పటికీ తర్వాత అతని ఒరిజినల్ లైఫ్ అనేది బట్ట వేరు చేయబడి తగ్గింపు జీవితం. ఒక సేవకుల్లో తగ్గింపు జీవితం ఉండాలి, లేకపోతే సేవ వర్తిల్లదు, కటపడి వారులుగా ఉండాలి. ప్రభా ఆయన అంటాడు, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే దాసుని స్వరూపాన్ని ధరించాడు. ఆయన ఫిలిప్పీ రాష్ట్ర 2వ అధ్యాయం దాసుని స్వరూపాన్ని వ్యక్తులుగా చేసుకున్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు తన గుణగణాలన్నీ కూడా ప్రకటించాడు. ఆయన ఎందుకు ప్రకటించాడంటే, మోషే వల్ల కావట్లేదు, సేవ మోషే వల్ల కావట్లేదు. ఎందుకంటే లక్షల జనాంగం ఈ గుణగణాలలో మోషే నిలబడితే సేవ తెలుస్తుంది, లేదా వద్దలేదు, ప్రభు తెలుసు. ఆ గుణగణాలు ప్రకటించినప్పుడు మొట్టమొదటిగా దేవుడు ఆయన ఎలా తగ్గించుకున్నాడో మోషే ఆ విధంగా సాగిపడ్డాడు. ప్రభు సాగిపడ్డాడు, తగ్గించుకున్నాడు అని మనం నిటారుగా నిలబడితే కుదరదండి, సేవ కుదరదు. ప్రభు తగ్గించుకున్నాడు, నా ప్రభు నాకు గొప్పవాడు అని చెప్పి మన జీవితాల్లో ఆ తగ్గింపు లేకపోతే సేవ వచ్చలేదు, అది వేషధరణ అయిపోద్దని ప్రభు మాట్లాడే విషయం నాతో. అది వేషధరణ అయిపోద్ది. ఎన్నో సంఘాలు చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నాం అంటే, పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, అంత భయంకరమైన పరిస్థితులు సంఘాల్లో నిలబడ్డాయి. ముళ్ళులాగా సేవకులు సభ్యులకి మధ్య ముళ్ళుకు చూపుపోతున్నాయి. అది భరించలేని అటువంటి ముళ్ళుకు చూపుపోతున్నాయి. సేవ అభివృద్ధి చెందట్ల. దుష్టుడు ముళ్ళు తీసుకొచ్చాడు సంఘాల్లోకి. ఎందుకంటే సేవకుని జీవితంలో తగ్గింపు లేదు, వాడు తగ్గింపు జీవితం చెప్పరు, స్థానాలు చెప్పరు. కూర్చొని వాళ్ళలో లేదు. 2 రాచుకుంటే ఏమవుతుందంటే మంటలు మండుతుంది. ఇద్దట్లో కూడా లేదు. ఇప్పుడు అగ్ని మండుతుంది సంఘంలో. ఏ అగ్ని అంటే కార్చుచ్చులు. నిజమైన అగ్ని అయితే పర్వాలా, నిజమైన దేవుని అగ్ని మండితే
ఆ సంఘంలో ఉన్న కార్చులను ఆర్పేస్తుంది. పనికి రానటువంటి మంటలు మండుతున్నాయి సంఘాలు. కారణం ఏంటంటే మొట్టమొదటి కారకులు ఎవరంటే సేవకులు కారకులు. ఇలా చెప్పడానికి నేను బాధపడినా చెప్పక అటువంటి జరుగుతుంది కాబట్టి చెప్తున్నా. ఒకరిని ఉద్దేశించి కాదు, ఎన్నో చోట్ల వెళ్ళి వాక్యం ప్రభు ఇచ్చినటువంటి తలంపుల్ని ఈ మధ్యలో చెప్పాలి. చెప్పకపోతే ఈ వాక్యం పరిపూర్ణత చెందదు అనే విషయం కూడా నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే ఆయన యెరూషలేము కొరకు ప్రార్థన చేసిన వారిలో ఆయన విజ్ఞాపన చేసినటువంటి దైవ సేవకుడు ఆడల్లో ఒక్కడు. దాని మోషే జనాంగం కొరకు ఎలా విజ్ఞాపన చేశాడో ఒక మాట చెప్తాను. ఎందుకంటే ఎందుకు ఆ గుణగణాల గురించి చెప్తానంటే, అంటే గుణగణాలు అంటే ఆ యొక్క క్వాలిటీస్ అనమాట. ఆ గుణగణాలు అంటే ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ ప్రారంభమైన మోషే స్థానం ఎప్పుడైతే సాగిలపడ్డాడో ఆ గుణగణాల మార్గాలు ఆత్మకి తెలియపరచాడు. అదే స్థానాలు ఇశ్రాయేలు తప్పిదం చేసినప్పుడు అడ్డుకున్నాడు దేవుడిని చేతులు చాచి సాష్టాంగంలో పడి ఆయన పాదాలు పట్టుకొని, ప్రభా నువ్వు ఇశ్రాయేలు ఇప్పుడు వీళ్ళని కనుక నువ్వు నాశనం చేస్తే అనుకుంటారు యెహోవా దేవుడు ఐగుప్తు దేశంలోకి వెళ్ళి చేతకాక, లేకపోతే అది మధ్యలో తీసుకెళ్ళి కనాను దేశంలో తీసుకెళ్ళి చేతకాక వాళ్ళు చంపేశాడని చెప్పుకుంటారు. ప్రభా వాళ్ళని చంపేశాడని చెప్పుకుంటారు. అది చాలా చోట్ల ఉంది. ఒక చోట చెప్తారు. ఎక్కడంటే సంఖ్యాకాండం 14 అధ్యాయంలో రాయబడింది. ఎప్పుడైతే మోషే సాగిల పడతాడో దేవుని యొక్క మహిమ ప్రకాశించినట్లు చూస్తాం. అంటే ఇది సేవలో చాలా ఉన్నతమైంది. మన మాట వినరు సేవకులు, మన బిడ్డలు మన మాట వినరు. ఆ దేవుని గుణగణాలలో నీ ఆత్మ క్రీస్తు ఆత్మను వర్ధిల్లటం, ప్రకాశించడం చూడగలగాలంటే ఆ గుణగణాలు నీలో ఉండాలి. ఆ గుణగణాలు లేకుండా బయట ఒక చోట ఒకలాగా, ఇంట్లో వాళ్ళతో ఒక చోట ఒకలాగా, సేవలోనేమో చర్చిలో ఒక మెసేజ్ చెప్తే అది ఒకేలాగా ఉండదు. ఎవరిని విప్పు పొందించరు. ఆహాహా అన్న అనుకున్నా సరే అది ప్రబలమైన విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. ఎన్నో చూసి మీతో నేను మాట్లాడుతున్నాను విషయాన్ని. తర్వాత వాక్యంలో మనం చూసినట్లయితే కనుక ఆయన ఏం చేశాడంటే గోనెపట్ట కట్టుకుని రాయబడింది. ఆయన 3వ వచనంలో అంతటా నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపై వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయటది ప్రభువుకు దేవుని ఎదురు నా మనసు నిబ్బరం చేసుకుంటాడు. గోనెపట్ట కట్టుకుని అన్నాడండి. అది కూడా ఎక్కువ చెప్పడం కుదరదు. అది చెప్తే కూడా ఒక మెసేజ్ అయిపోతుంది. గోనెపట్టు అంటే అంతకంటే వరస్ట్ ఇంకోటి లేదు. ఒక వ్యక్తి గోనెపట్ట కట్టుకున్నాడంటే అంతకంటే వరస్ట్ ఇంకోటి లేదు. అంటే అది ఆకర్షిస్తాను. ఆ గోనెపట్ట ఎవరు అనుకుంటారు? ఎవరు ఏమీ లేని వాళ్ళు, రోడ్డు మీద వెళ్ళేటువంటి పేదలు, నిరుపేదలు వాళ్ళు ఆ స్థానాల్లో అడుక్కునే పరిస్థితులు ఉన్నట్టు వాళ్ళు కూడా కట్టుకోరు. అలా కట్టుకునే వాళ్ళు కోటికి ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారేమో, కోటి కట్టుకోరు, లక్షకు ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారేమో. చెప్పేది ఆ విషయం జ్ఞాపకం చేసుకోండి. ఆయన విజ్ఞానం ఎలా ప్రార్థన చేస్తాడంటే గోనెపట్ట కట్టుకుని దేవుని మందిరం కోసం గోనెపట్ట కట్టుకుని ఆయన ఏడుస్తాడండి. దానియేలు ఒక సేవకుని యొక్క స్థితి అంత అధమ స్థితికి వస్తేనే తప్పండి సంఘం వర్ధిల్లదు. ఒక సేవకుని యొక్క స్థితి అంత అధమ స్థితికి వస్తేనే కానీ సంఘం వర్ధిల్లదండి. నేను చెప్తున్నాను, మీరేమనుకోవద్దు. సేవ వర్ధిల్లలేదు అనుకుంటాం, లేకపోతే అనేక మంది రావటం లేదు చర్చ అనుకుంటాం. సేవకుని యొక్క జీవితంలో అంత తగ్గింపు ఉండకపోతే సేవ వర్ధిల్లదండి. ఇటు పరిస్థితులు దేవుని యొక్క ముఖ ప్రకాశత ఆ సంఘంలో వారి సేవా జీవితంలో ఉండదు. దేవుని యొక్క ముఖ ప్రకాశత ఒక హృదయంలోకి రావాలంటే కనుక ఆ క్వాలిటీస్, ఆ గుణగణాలు ఆయనకు తన హృదయంలో ముద్రించబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ముద్రించిన గుణగణాలని ఎవరు తీసివేయలేరండి. ఒక్కసారి తప్పిపోయినా తిరిగి సమకూర్చబడతారు. ఒక్కసారి నోరు జారినా తప్పించబడతారు ప్రభు సన్నిధిలో. కానీ కాలు జారితే కూడా తప్పించుకోబడతారు. కానీ అక్కడ రాయబడి లేదండి. అది ఒక మనిషి తెలిసి అటువంటి పాపాన్ని చేయలేడు, ఏ పాపాన్ని కూడా చేయలేడు. ఎందుకంటే దేవుని వాక్యం అంత పరిశుద్ధమైన వాక్యం చేతపడుతున్న అనేక పరిశుద్ధులు తప్పిపోయిన వారు కూడా ఉన్నారు, నేను కాదంటలేదు. కానీ ఎక్కడో 100కి ఒక్కళ్ళు ఉన్నారేమో, లేదా 200 మందికి ఒక్కళ్ళు ఉన్నారేమో. కానీ దేవుని జీవ వాక్యాన్ని చేతపట్టుకున్న వారు పరిశుద్ధుని లోకంలో ప్రకటించే దైవ సేవకులుగా దేవుని మహిమను వెదజల్లే వారిగా ఉన్నారనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత నీ ముందుకు వెళ్తున్నాను. నేను చెప్తే సమయం అయిపోతుంది కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. దానియేలు యొక్క ప్రార్థన గురించి మీతో మాట్లాడాలని తెలుస్తున్నాను. దానియేలు యొక్క ప్రార్థన, ఆయన ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకునండి. పూర్వం ప్రవక్తలు గోనెపట్ట కట్టుకున్నారండి. ఎంతమంది కట్టుకున్నారు గోనెపట్ట అంటే? మొర్దెకై ఎస్తేరు పినతండి ఆయన గోనెపట్ట కట్టుకున్నాడు. ఎలా గోనెపట్ట కట్టుకున్నాడంటే, గోనెపట్ట కట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి దుమ్ము రేపుకుంటూ ఆకాశం వైపు కన్నులెత్తి
చూడండి, ఆకాశం వైపు కమిలితే ఆకాశం వైపు ఏముందంటే ఆయన సింహాసనం ఉంది. ఆకాశం వైపు ఆయన మహిమలైన సింహాసనం ఉంది. ఆకాశం వైపు నీలకాంతమయమైనటువంటి ఆయన సింహాసనం ఉంది. పరిశుద్ధుడైనటువంటి ప్రభువు ఉన్నాడు ఆకాశం వైపు. కన్నులెత్తి అంటే ఆయన కన్నులెత్తి దావీదు రాసిన కీర్తనలో రాయబడింది, కన్నుల తట్టు నాకు కన్నులెచ్చున్నాను, ప్రభువా నాకు సహాయం ఎక్కడ వచ్చును, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును అంటాడు. 15 దావీదు కీర్తనలో రాయబడింది యెహోవా నీ పరిశుద్ధ పర్వతం ఎక్కదైన వాడెవడు, ఎవరు నీ పరిశుద్ధ పర్వతం, నీ పరిశుద్ధ పర్వతం ఉంది ఈ లోకంలో అదృశ్యమైన నీ పరిశుద్ధ పర్వతం ఈ లోకంలో ఉంది. ఎందుకంటే పరిశుద్ధులు దాని మీద ఎక్కడానికి, ఎందుకు ఎక్కడానికంటే సాధ్యం కాని పరిస్థితులు చుట్టుముట్టినప్పుడు వాటి నుంచి విడుదల పొందడానికి, ఈ అపవిత్రమైన లోకంలో అపవిత్రమైన స్థానాల నుంచి విడుదల పొందడానికి, లేకపోతే సంఘం లోడకుండా ఉన్నప్పుడు పరిస్థితుల్లో అక్కడ దుష్టుని కార్యం ఏర్పాటు చేసినప్పుడు వారు ఎర్ర చెంది ప్రార్థన చేయడానికి, లేకపోతే తమ ఆత్మీయ జీవితంలో పరిశుద్ధ స్థలాన్ని వెతుక్కుంటూ ఒక వ్యక్తి రాగలటానికి, పరిశుద్ధ స్థలాన్ని వెతుక్కుంటూ నీవు ఈ ఒంటరి ఉన్న సమయంలో ఆ పరిశుద్ధ స్థలాన్ని వెతికినటువంటి అనుభవం ఉందా నీకు? ఎంతో మంది వాక్యాలు చెప్తారండి, ఒక వాక్యాలు చెప్తారు, ఎవరిని విమర్శించడం కాదు, కానీ నీ విలీనల్లే హృదయంలో నుంచి ఆ వాక్యం వచ్చిందా? నీ విలీనల్లే హృదయంలో నుంచి ఆ వాక్యం వచ్చిందా? ఒక్కసారి యోచించాలని దేవుని నామం బట్టి మిమ్మల్ని బ్రతులాడుకుంటున్నాను. తర్వాత మొత్తకి తన బట్టలు చింపుకొని ఆకాశం వైపు కనులెత్తి ఏడుస్తాడండి. తన కుమార్తె రాజమందిరంలో రాణిగా ఉందండి. అప్పటికి ఎవరికి కూడా తెలియదు, ఎస్తేరు రాణిగా ఉంది. అప్పుడు అంటాడు, నువ్వు ఏ సమయాన్ని బట్టి ఈ రాజ్యానికి వచ్చావో ఒక్కసారి యోచించు నువ్వు అంటాడు. అక్కడ ఏమి కూడా సపోర్ట్ చేయడు, దేవుడిని సపోర్ట్ చేస్తున్నాడు. నువ్వు ఏ సమయంలో వచ్చావో ఈ రాజ్యానికి, దేవుడు నిన్ను ఈ పరిస్థితులు ఎందుకు పెట్టాడు, ఇంత ఉన్నతమైన స్థానాల్లో నేను ఎందుకు పెట్టాడంటే దేవుని యొక్క ఆ యొక్క శక్తిని వెదజల్లటానికి, ఆ మహిమలో నీ హృదయం ఎలా ప్రకాశించిందో దేవుని సంఘం చూడగలగటానికి ఆ స్థానాల్లో నిన్ను పెట్టాడు ప్రభు, నన్ను పెట్టాడు ప్రభు. ఎలా వెదజల్లగలుగుతుంటున్నాం, ఎలా జీవిస్తున్నాం విషయాన్ని ఒకసారి యోచించమని ఈ దేవుని సన్నిధిలో మనం అడుగుతున్నాం. తర్వాత ఎజ్రా కూడా 9-5 ఎజ్రాలో సాయంత్రం అర్పణ వేళను శ్రమ తీరగా ఎజ్రా గోనబెట్ట కట్టుకొని ఇంట్లో రాయబడలేదు, కానీ నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి, ఎజ్రా కానీ నెహెమ్యా కానీ తర్వాత దానియేలు కానీ తర్వాత మొర్దెకై కానీ వీళ్ళందరూ బట్టలు కట్టుకొని ఏడ్చారన్నాడు కిందలో. ఎందుకంటే వారి దేశంలో ఉన్న ప్రజలు పరిశుద్ధులు బందీలుగా చేయబడ్డారు. బందీలుగా చేయబడి దిక్కులేని పరిస్థితి అండి, దిక్కులేని పరిస్థితి. మన జీవితంలో కూడా మనం ఎన్నోసార్లు ఎదుర్కొంటామండి, దిక్కులేని పరిస్థితులు ఎదుర్కొంటామండి. మన జీవితంలో తండ్రులు ఎలా ఎదుర్కొంటారు అంటే, తల్లులు ఎదుర్కొనే స్థానం వేరు, తండ్రులు ఎదుర్కొనే స్థానం వేరు, సంఘ సేవకులు ఎదుర్కొనే స్థానం వేరు. సంఘ సేవకులుగా చేయబడినటువంటి వారు గృహంలో వారికి ఎన్నో స్థానాలు ఎదురవుతాయండి, వ్యతిరేకమైన స్థానాలు. వారి ద్వారా కానీ పిల్లల ద్వారా కానీ, తల్లులకి పిల్లల ద్వారా ఎదురవుతాయండి వ్యతిరేకమైన పరిస్థితులు. మీరు అనుకోవద్దు అందరూ ఇలా ఉన్నారని మీరు మమ్మల్ని అనుకోవకండి. ఎన్ని కష్టాలు పుట్టి ఈ స్థాయిలోకి వచ్చామంటే అన్ని కష్టాల్లో రహస్యమైన సేవ అనేది గృహంలో లభించిందండి. గృహంలో లభించిన తల్లులకి అది నేటి సేవా జీవితానికి అంకితం చేయబడ్డాయి. అవన్నీ కూడా గృహంలో లభించినటువంటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా లభించినటువంటి పరిచర్య ఈ బాహటంగా బయటకు తీసుకురావడానికి ఆ కృపను దేవుడిచ్చాడండి. ఇది ఎక్కడ కొనుక్కుంది కాదు. హృదయాంతరంగంలో జరిగినటువంటి ఆ యొక్క స్థానాలు ప్రభువుతో నిబంధన చేయబడి, దేవుడు తన వాక్తో నిబంధన చేయబడి సంధించబడగా వచ్చిన వాక్యం ఆ దినాల్లో పొందినటువంటి స్థానాలు నేటి బాహ్యంగా తీసుకురాబడతాయంటే దానిలో మా ఎంత జీవితాలు ఉన్నాయండి. ఈ వాక్యంలో నాకు హృదయం ఉందండి. దాంట్లో ఈ వాక్యంలో నాకు హృదయం ఉంది. ఎందుకు హృదయం ఉందంటే ఎంత కష్టపడ్డాము పిల్లలు తీసుకురావడానికంటే అది ఎవరికి అర్థం కాదండి. ఇప్పుడు చూడండి లోక పరిస్థితి ఎలా ఉంది. దైవజనులైన తండ్రులు ఎంత వేదన పడుతున్నారు అంటే, దైవజనులు కానీ వారు వేదన పడకపోవచ్చు, కానీ దైవజనులైన తల్లులు కానీ తండ్రులు కానీ తమ బిడ్డల్ని, ఎందుకంటే ఆ బిడ్డల మీద వారికి ఉన్న ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే ఎవరు చెప్పగలరండి? నా బిడ్డ మీద నాకు ఇంత ప్రేమ ఉందని నేను చెప్పగలనా? అది చెప్పగలుగుతున్నాను. రక్తంలోనే దాచిపెట్టబడి ఉంది ఆ ప్రేమ. దావీదు అంటాడండి, దేవుని మందిరాన్ని కట్టడానికి ఓ మాట అంటాడు. ఆ మాట నాకు చాలా ఇష్టమైంది. దేవుని మందిరాన్ని కట్టడానికి ఎంతో మక్కువతో, ఎంతో ప్రేమ, ఎంతో మక్కువతో నేను సంపాదించుకున్నవి, నేను దాచుకున్నవి నా దేవుని మందిరాన్ని కట్టడానికి నేను ఇచ్చాను. అంటే రాజ్య సంబంధించినవి కాకుండా నా సొంతమైనవి,
దేవుని మందిరాన్ని కట్టడానికి నా సొంతమైనవి దేవుని మందిరాన్ని కట్టడానికి తీసుకొచ్చాయి, సమకూర్చాను. ఆ మాట మక్కువతో అన్నాడండి. మక్కువతో, నీకున్న దానిలో మక్కువతో ప్రభు మందిరానికి, దేవుని సన్నిధిలో దేవుని మందిరం కట్టడానికి నీ ఆత్మ ఎలా ఉందనే విషయం ఒకసారి ఆలోచించండి. లేమిలో నుండి ఐశ్వర్యంలో నుంచి ఇవ్వడం వేరు, లేమిలో నుంచి ఇవ్వడం వేరు. ఐశ్వర్యం నుంచి ఐశ్వర్యవంతులు లక్షల కోట్లు ఉంటే ఇస్తే 50,000 ఇవ్వడం అనేది ఒక పైసాతో సమానం ఇచ్చేది. కానీ లేమిలో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చేది ఒక 10,000 ఇచ్చిన 10 లక్షలతో సమానం. ఆయన మన హృదయార్పణలో అది అది గ్రహిస్తాడండి. ఏ స్థాయిలో హృదయం ఉందో అది గ్రహిస్తాడు ఆయన. మనం 1,00,000 ఇచ్చామని గ్రహించడు. అని పెద్ద గొప్పవాళ్ళు ఇల్లు ఇచ్చాడు నా సేవ అనుకోడు ఆయన. ఎన్ని కోట్లలో నుంచి 1,00,000 ఇచ్చిందంటే అతను ఎంతో పీనాస్ వాడై ఉంటాడండి. అతను ఎంతో పీనాస్ వాడై ఉంటాడు అన్నమాట అర్థం. ఈ విధంగా దేవుని మందిరాలు ఇప్పుడు వర్ధలేకపోతున్నాయి, సంఘం కట్టడాలు నిర్మించబడలేకపోతున్నాయి. అంటే అది కాకుండా సంఘంలో ఆత్మీయ స్థాయి ఎందుకు వర్ధలేకపోతుందంటే విశ్వాసాల జీవితాల్లో ఆ సమర్పణ లేదండి. సమర్పణ లేదు అనేక, అంటే దానికంటే కూడా అంతరంగంలో ప్రభుత్వం సంధించబడిన స్థానాలు లేవు. అది ఉంటే గనక నేటి సంఘం ఆ విధంగా, ఈ సంఘాలు అలా ఉండేవి కాదు. కొన్ని సంఘాలు ఎంతో వర్ధిల్లుతాయి. అంటే ఎంతో డబ్బుతో తొలగుతారు, కానీ దానిలో జీవం కలిగిన వాక్యం లేదండి. ఎంతమందిని చూస్తాను సేవకులు, జీవం కలిగిన వాక్యం లేదు. అవి వర్ధిల్లుతాయి. అవి విడవబడిన సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమవుతారని యెహోవా సెలవిస్తుంటున్నాడు. విడవబడిన దాని పిల్లలు ఇక్కడ అబ్రహాం వారైన సారా, అబ్రహాం దాస్ హాగర్ గురించి మాట్లాడుతూ గలతీ పత్రికలో రాయబడింది. అది యెషయా 44 కూడా రాయబడింది. విడవబడినటువంటి దాని పిల్లలు విస్తారం అవుతారంటే అదేనమాట. దాని డిఫరెన్స్ మీరు తెలుసుకోండి. అది విపులీకరించలేని చెప్పడం కుదరదు. తర్వాత ఎజ్రా కూడా ఆ విధంగానే జీవించాడండి. చదవండి పత్రికలు, చిన్న పుస్తకాలు. ఎజ్రా, నెహెమ్యా 9వ అధ్యాయంలో 1-2 వచనాలు. ఇశ్రాయేలు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి వేసుకొని, ఎజ్రా 9వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడింది. గోనెపట్టు అనే దానికి ఇన్ని విషయాలు. అహాబు కూడా గోనెపట్టు కట్టుకున్నాడండి. అది కూడా మీరు చదువుకోండి ఒకసారి. గోనెపట్టు కట్టుకోవటం. మరి దావీదు యెహోవా మందిరంలో ఏడుస్తాడండి. అక్కడ గోనెపట్టు కట్టుకుని చదవలేదు అది నేను. అక్కడ తప్పుగా చేస్తున్నప్పుడు, పాపంలో పడిపోయినప్పుడు ఆ బిడ్డ కోసం ఏడుస్తాడండి. కానీ అక్కడ దేవుడు అతన ప్రార్థన వినలేదు. పాపాన్నే పరిగణించాడు ఆయన. అపవిత్రతగానే పరిగణించాడు ఆయన. పాపంతో రాజ్యపడలేదు ప్రభు, పాపంతో రాజ్యపడలేదు. పాపంగానే ఇచ్చాడు. పరిశుద్ధుల హృదయాల్లో ఉన్నటువంటి స్థానాలు బయటికి వెళ్ళలేక, అంతరంగంలో ఉన్న స్థానాలు కూడా ప్రతిబింబించాడండి ఆయన. బయటికి చెప్పలేక, ఇలా జరుగుతుందని చెప్పలేక, ఇలా ఉందని చెప్పలేక, వేదన పడే పరిశుద్ధుల హృదయాలు కూడా జవాబు ఇచ్చాడండి. ఎందుకంటే ఆయన మనుషుల అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు. ఆయన మనుషుల అంతరంగాన్ని గ్రహించగలిగినటువంటి దేవుడు. వాళ్ళ గురించి ఎవరు దేవుడికి కప్పు చెప్పవసరం లేదండి. ఆయన తన బిడ్డల పక్షంగా ఆయన సాక్ష్యం ఇస్తాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. మనం గురించి మనం చెప్పుకోని అవసరం లేదు. మనల్ని గురించి ప్రభు సాక్ష్యం ఇస్తాడు. మన వాక్యం గొప్ప వాక్యం చెప్పవచ్చు, కానీ అంతరంగంలో పరిశుద్ధ స్థానాలు కట్టబడకుండా ఆ వాక్యం ఉన్నతమైన స్థలాల్లో పరిశుద్ధ శాస్త్రాన్ని పొందుకుంటుందని నేను చెప్పడానికి నాకు కుదరదు. ఎందుకంటే ఎంతో మంది వాక్యం చెప్తున్నారు, కానీ గొప్పగా చెప్పొచ్చు, అది లేకపోతే ఉన్నతమైన స్థాయిని ఆశని చెప్పొచ్చు, కానీ మక్కువతో దేవుని మందిరం మీద నీకున్న మక్కువతో అంటాడు. ఈ ప్రేమ ఎన్నున్నా నీ చుట్టూ, రాజరికం ఉన్నా, హోదాలు ఉన్నా, అంతస్తు ఉన్నా, ఆ మక్కువతో, ఆ ప్రేమ నీ హృదయం, ఆ ప్రేమ అసలు దాన్ని దేనికి సాటి కాదండి. దేనితో సాటి కాదు. ఆ ప్రేమ దేనితో సాటి కాదండి. లోకంలో ఉన్నదంతా ఒకటైతే పరిశుద్ధుని ప్రేమ, నేను కలిగిన ప్రేమ అది మరొకటి. అది నీ గుండెలో దాచుకుడిన రహస్య ప్రేమ. అటువంటి హృదయాలు కలిగిన వ్యక్తుల యొక్క జీవితాలు ధన్యకరమైన ఆ ప్రేమను కలిగిన వ్యక్తులు. ఆ ప్రేమ ద్వారా పరిశుద్ధుని ప్రేమ నిలబడి ద్వారా శిలువ యొక్క ఆ యొక్క ఫోకస్ నీ గుండెల్లో ప్రకాశిస్తుందనే విషయం జ్ఞాపకం చేస్తుంది. నీ గుండెలో ప్రకాశించిన ఆ ప్రేమ కణాలు, నీ అంతరంగంలో ఉన్న ప్రేమ కణాలు అయితేనే కానీ పరిశుద్ధమైన పరిచర్యలో నువ్వు పాలుభాగస్తున్నావు కాలేవు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దీని వాక్య భాగంగా చూసినట్లయితే కనుక తర్వాత దానియేలు గోనెపట్ట కట్టుకుని విజ్ఞాపన చేసినట్లు మనం చూస్తాం. గోనెపట్ట కట్టుకుని అతను ఎంత విజ్ఞాపన చేస్తాడంటే ప్రభు సన్నిధిలో, ఆ విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత దాంట్లో రాస్తున్న మాట 9వ అధ్యాయంలో, నీకు విరోధముగా పాపం చేస్తే ఏంటన్న మాటల్ని. దానియేలు అంటే అసలు ఆ దేశంలో, ఇశ్రాయేలు దేశంలో గొప్ప ప్రవక్త. ఎంత గొప్ప ప్రవక్త అంటే
అసలు అతని మాటకి వ్యతిరేకత అనేది లేదు. అంత గొప్ప ప్రవక్త దానియేలు అంటే దైవజనుడు. అంత దైవజనుడు అంటే ఎవరు కూడా అతనికి మాటని కాదనలేరు. అతనిలో ఉన్న ప్రకాశత కానీ, అతనిలో ఉన్న గుణగణాలు కానీ, దేవుని ప్రేమించిన విధానం కానీ ఎవరు కూడా ఎదురు చెప్పలేరండి. అటువంటి వ్యక్తి దానియేలు అన్నమాట. క్రీస్తుకి సమరూపంగా నిలిచాడని ముందు చెప్పి అంటే క్రీస్తు యేసు యొక్క గుణగణాలలో ఆయన గుణగణాలు ఈ దానియేలులో ప్రకాశించి అని చెప్పాను. దేవుని మందిరాన్ని కట్టడానికి, ఇశ్రాయేలును విడిపించడానికి, దేవుని మందిరం యొక్క స్థానాన్ని అక్కడ కట్టడానికి ఎంత వేదన పెట్టాడో దానిలో ఒక భాగం చూపిస్తుంటే దీనికి దావీదు మరొక స్థానాన్ని చూపిస్తాడు. ఈ ప్రవక్తల్లో మోషే ఒక స్థానాన్ని చూపిస్తే యెహోషువ ఒక స్థానాన్ని చూపిస్తే, తర్వాత ప్రవక్తలు ఒకరొకరు సొలొమోను ఒక స్థానాన్ని చూపిస్తే, అంత ఉన్నతమైన వ్యక్తి సొలొమోను ఎంత ఉన్నతమైన స్థానంలో నిలబడిన వ్యక్తి. దేవుని మహిమ ఆ మందిరంలోకి దిగి వచ్చింది. యాజకులు ఎవరు కూడా దాంట్లో నిలబడలేకపోయారంటే సొలొమోనుకున్న జ్ఞానం లోకంలో అక్కడ ఉన్న యాజకుల కంటే, ఇక్కడ వారందరికంటే, ఐగుప్తు దేశ జ్ఞానం కంటే, తర్వాత అదేంటి తూర్పు దేశస్తుల జ్ఞానం కంటే అతని జ్ఞానం అంత అపరిమితమైంది. సొలొమోను జ్ఞానం ఎందుకు ఇచ్చాడు దేవుడు ఆ జ్ఞానం? కారణం ఏంటంటే దేవుణ్ణి బతిమలాడుకుంటూ అడుగుతాడు, ప్రభువా నాకు జ్ఞానం తెలుసు. అతనికి ఉన్న జ్ఞానం ముందు తరాల్లో కానీ వారి వెనుక తరాల్లో కానీ అటువంటి వ్యక్తి లేడు. అతని యొక్క ఫాల్ట్స్ ఇక్కడ నీకు చెప్పడం లేదు. అతని ఫాల్ట్స్ అందరికీ తెలుసు. నేను ఆ ఫాల్ట్స్ చెప్పడానికి ఇక్కడ కూర్చోలేదు, చెప్పడానికి కాదు. దావీదు యొక్క పతనాన్ని చెప్పడానికి నేను లేను. దావీదు యొక్క జీవిత విధానంలో 99% దేవుడు ఎలా జీవించాడు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. ఒక వ్యక్తి జీవితంలో పతనం ఉన్నప్పుడు దేవుడు చూసుకుంటాడు. దేవునితో ఆ హృదయం సరిచేయబడుతుంది. దావీదు హృదయం సరిచేయబడిన తర్వాత దేవుని మందిరం మీద తన తప్పిదం చేయకపోయి దేవుని మందిరం కట్టాలని ఆశపడ్డాడు. దాని తర్వాత సరి చేసుకున్న తర్వాత జీవితం ఎన్నో శ్రమలు పడిన తర్వాత దేవుని మందిరాన్ని కట్టాలనే తలంపుతో ఆ మక్కువ అతనిలో నుంచి పోలేదు. ధనికుల్లో ఉంటుంది అనుకోవద్దు, పేదల్లో ఉంటుంది అనుకోవద్దు. ఎవరిలో ఉంటుందంటే ఎవరు ప్రభువుని ప్రేమించి గ్రహిస్తారో ఆయన స్వరూపాన్ని మోషే నిదానించి చూచాడు. నీ రక్షణ కార్యంలో దేవుని యొక్క స్వరూపాన్ని నువ్వు నిదానించి చూస్తావు. నిదానించి చూడకపోతే ఆ యొక్క ఐశ్వర్యం నీ ఆత్మకి ఇవ్వదు. రక్షణ కార్యం అనేది అవి వలయాలు. ఏ వలయాలంటే ఉన్నతమైన స్థలాలు దాచిపెట్టబడి ఉన్న క్రీస్తు మహిమను కనబరిచే ఆ యొక్క స్థానాలు, ఎన్నో వలయాలు నీ గుండెల్లో ఉంటాయి. భూమిలో ఈ లోకంలో ఎన్ని వలయాలు ఉన్నాయో, ఎన్నో అక్కడ ఈ దొరుకుతాయి, ఇక్కడ ఈ దొరుకుతాయి, అక్కడ రత్నాలు దొరుకుతాయి, ఇక్కడ వెండి దొరుకుతుంది, ఇక్కడ బంగారం దొరుకుతుందని ఎలా ఎదుగుతున్నారు లోకంలో. అలాగే దానికంటే అధికమైన రీతిగా నీ హృదయంలో దాచుకుని ఉన్న వలయాలు, పరిశుద్ధమైన వలయాలు నీ రక్షకాంతిలో, అవి నీ ఆత్మలో ఎన్నో దేవుని యొక్క మహిమాయ స్థానాల్లోకి వెళ్ళడానికి అవి మార్గపరచబడతాయి. అందులో పాపము నిలబడి ఉండడానికి మాత్రం వీల్లేదు. ఇతరుల్ని అపరిశుద్ధులుగా చూడటానికి నీ కళ్ళలో పెట్టడానికి వీల్లేదు. ఇతరుల్ని పరిశుద్ధుల్ని నీ కళ్ళతో అపరిశుద్ధమైన తలంపులతో నీవు జీవించడానికి వీల్లేదండి. ఎట్టి పరిస్థితుల్లో వీలు జ్ఞాపకం పెట్టుకోవాల్సిందే విషయాన్ని. ఎందుకంటే అటువంటి పరిశుద్ధులైన ప్రభుని సేవించే ప్రియులు, పరిశుద్ధులు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారండి. వారు మౌనం వహించిన వారే ఉన్నారు. ఈ లోకంలో జరిగే అపవిత్రత, సంఘ జీవితాలు జరిగే అపవిత్రతనే వారు దేవుని సన్నిధిలో వేదన పడే పరిశుద్ధులు ఎంతో మంది ఉన్నారండి. ఏమి చెప్పలేక, ఏమి మాట్లాడలేని పరిస్థితులు. అటువంటిది ఆ దుష్టుల చేతిలో భూమి ఎలా అప్పగించబడిందో నేటి సంఘం యొక్క వ్యవస్థని క్యాప్చర్ చేయడానికి సాధారణుడు నిలబడి ఉన్నాడండి. ఆల్రెడీ ప్రవేశించాడు. ఎందుకు ప్రవేశించాడంటే అటువంటి వాళ్ళు సంఘంలో బహు తక్కువ ఉన్నారు. సంఘం యొక్క వ్యవస్థ అనేది సాధారణ చేతుల్లోకి వెళ్ళిపోయిందంటే సంఘ వ్యవస్థలో పరిశుద్ధమైన స్థానాలు రావడం అనేది సాధ్యపరచబడదు. ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపరచబడదు. ప్రభు మాట్లాడుతున్న స్త్రీలారా మీరు కన్నీరు విడవండి అన్నాడు దేవుడు. మీరు కన్నీరు విడవండి. ఒక స్త్రీ చేతుల్లోకి అప్పగించాడండి. కిరుబులు అతి పరిశుద్ధ స్థలంలో దాచిపెట్టబడ్డప్పుడు ఎలా ఉన్నాయో, కిరుబు అంటే ప్రకాశించే కిరుబు, అది మహిమ కలిగిన కిరుబు, అది స్త్రీకి సాదృశ్యంగా చూపించబడుతుంది. ఎందుకంటే కావలి కాసేవి కిరుబులు. అది ఆదికాండంలో ఏదైనా తోటలో కావలి కాస్తాయి. తర్వాత మోషే మందిరాన్ని ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించినప్పుడు ఆ యొక్క కర్టన్స్ మీద, ఆ తెరల మీద కిరుబుల యొక్క పిక్చర్స్ దాని మీద కుట్టారు స్త్రీలు. అంటే ఆ మందిరాన్ని కాపాడవలసిన బాధ్యత స్త్రీల మీద ఉందండి. స్త్రీలు చేసే పని ఎవరికి కూడా కనపడదు. సొంత వాళ్ళకే కనపడదు, ఇంకా బయట వాళ్ళకి ఇంకేం కనపడుతుందండి. ఆ ప్రేమ అంటే పిచ్చోడు అంటారండి వీళ్ళు. వాక్యం చెప్తుంటే వీళ్ళు పిచ్చి పట్టింది ప్రేమ, క్రీస్తు ప్రేమ పిచ్చి పట్టిందని అనుకుంటారండి.
భర్త అనుకుంటాడు అవివేకైన భర్త యువకి క్రీస్తు ప్రేమ పిచ్చబట్టింది అంటారు. ఎందుకంటే ఆ ప్రేమ తెలియకండి. ఆ ప్రేమ తెలియదు. వాడబారదు ఆ ప్రేమ, నిత్యమైనది ఆ ప్రేమ, సత్యమైంది ఆ ప్రేమ అంటాడు. దాంట్లో శాస్త్ర కాలముండను ప్రేమ అంటాడు. శాస్త్ర కాలముండను నేనెన్నడు ఎడవాయదు అంటాడు ఆ ప్రేమ. నువ్వు నువ్వు ఎటువంటి స్థలాల్లో నడుచుకుంటూ వెళ్ళినా నీ కళ్ళు ఆకాశం నోటి చూసినట్లయితే ఆ ప్రభు నేను నిడబాయడు అనే విషయాన్ని ప్రభు మాట్లాడుతుంటున్నాడు. దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే కనుక దాని ప్రార్థించడంలో తన పాపాన్ని ఒప్పుకుంటాడు. అయిపోతే లేకపోతే నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను, చేయబోతాను చెప్పలేదు. ఎందుకంటే ఈ వాక్య భాగాలు చూసినట్లయితే కనుక ఆయన అంత ప్రేమతో దేవుని సన్నిధిలో పరిశుద్ధులైన ప్రభువు మీద ప్రేమతో ఆ సంఘాన్ని ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ముఖ్యులు బంధించబడ్డారండి. ముఖ్యులైన వారు ఇజ్రాయెల్ లాంటి వారు వీళ్ళందరూ బంధించబడ్డారు. దాని తర్వాత చూసినట్లయితే కనుక అతను ప్రభా నేను పాపం చేస్తాను అంటాడు. దాంట్లో నీకు విరోధంగా నేను పాపం చేస్తాను ప్రభా, నేను అక్కడ పాపం చేశాడా దాని ఎక్కడైతే తను పాపం చేస్తాడు ఎక్కడ కనపడదు, కానీ నీకు విరోధంగా పాపం చేస్తాను ప్రభు అంటాడు. అది దేవునికి గుణలక్షణం. అది దేవునికి గుణలక్షణం. నీ జీవితంలో నువ్వు ఎంత పరిశుద్ధుడు అని నువ్వు అనుకున్నా సరే, ఎంత సేవ చేస్తున్నావు అనుకున్నా సరే, దేవుని సన్నిధిలో నీ రహస్య జీవితాన్ని దేవుని సన్నిధిలో బట్టబయలు చేయకపోతే దేవుని ఆత్మ రహస్య స్థలాల్లో ఉండదనే విషయాన్ని మీతో మాట్లాడుకుంటున్నాను. ఆ రహస్య స్థలాల్లో దేవుని ఆత్మ నివాసం ఉండదనే విషయాన్ని మాట్లాడుతున్నా. చెప్పొచ్చు, వాక్యాన్ని చెప్పొచ్చు, మనుషుల చేత మెప్పు పొందొచ్చు, మనుషుల చేత కనపరచబడవచ్చు, కానీ దేవుని వాక్యం, పరిశుద్ధమైన వాక్యం మనుషుల చేత మెప్పు పొందదు, మనుషుల చేత కనపరచబడదు. ఆ మనుషుల హృదయంలో ఉన్న తలంపుల్ని గుర్తునీయులుగా చేస్తుంది. ఎవరు కనపరచరు ఆ వాక్యాన్ని. అదొకటి గుర్తు అనే విషయం కూడా మీతో నేను మాట్లాడుకుంటున్నాను. దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే ఇంక ముందుకెళ్తే కనుక దావీదు ఎటువంటి వ్యక్తి కూడా చెప్పాను. అతను ఎలా అంగలార్చాడు దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో అంటే 51వ అధ్యాయం కీర్తనలో ప్రభువా నీకే విరోధంగా నేను పాపం చేస్తాను అన్నాడండి. 51వ అధ్యాయం చదవండి. నీకే విరోధంగా ప్రభు నీకే విరోధంగా నేను పాపం చేస్తాను. ఎటువంటి పాపం చేశాడు అనేది దాన్ని వివరించడం నా ఉద్దేశం కాదు. అక్కడ నాకు అందరూ తెలిసింది. చిన్నపిల్లల సహితం కూడా బోధిస్తారు, పరిశుద్ధులు బోధిస్తారు. అటువంటి విషయాలు అటువంటి విషయం. ఫస్ట్ బిడ్డలకు కూడా యవనస్తులు మీటింగ్లు పెట్టి బాహటంగా బోధించే పరిశుద్ధులు నేను ఎంతమంది చూస్తానండి. పాప విషయమే నిర్భయత్వంగా ఉండవలసిన పరిశుద్ధులు, ఖండించవలసిన పరిశుద్ధులు, అపవిత్రతను ఖండించవలసిన పరిశుద్ధులు, నేటి పిల్లల జీవితాలు కూడా మలినం లేనటువంటి పరిశుద్ధ హృదయాలు కూడా పాపం యొక్క బీజాన్ని ఎత్తున్నారండి సేవకులను పడిన వాళ్ళు. ఒకసారి యోచించండి ఆ విషయాన్ని, ఒకసారి యోచించండి. తర్వాత వాక్య భాగం చూసినట్లయితే కనుక దాంట్లో అంటాడు ఆయన, దానియేలు తగ్గింపుతో తన ప్రార్థన దేవుని సన్నిధిలో ఎంతగా దేవుని సన్నిధిలో ఎదిగాడంటే దాని కింద ఉందండి. ప్రభా నువ్వు మహత్యం కలిగి ఉండవు, నువ్వు నీతి కలిగిన దేవుడు, నువ్వు తర్వాత నువ్వు చూడండి దాంట్లో ఉంది 9వ అధ్యాయంలో 7వ వచనంలో ప్రభువా నీవే నీతిమంతుడు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారు, మేము నీ మీద తిరుగుబాటు చేస్తుంది ఎన్ని ఉంటాయండి దాంట్లో. తర్వాత 8వ వచనంలో 9వ వచనంలో 10వ చూడండి దాంట్లో ప్రభువా నీకు విరోధముగా పాపం చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖం చిన్నబోనట్లుగా సిగ్గే తెలియనది. మేము మా దేవుడైన యెహోవా విరోధంగా తిరుగుబాటు చేస్తుంది. అయితే ఆయన క్షమాపణ కలిగిన దేవుడే ఉన్నాడు. ఆయన క్షమాపణ కలిగిన దేవుడే ఉన్నాడు. ఎలా బెచ్చలాడుకుంటున్నాడండి, అక్కడ బెచ్చలాడుకున్నాడు దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి జీవితంలో. అలాగే ఎన్నిసార్లు ప్రార్థన చేసాం దేవుని బెచ్చలాడుకోవడం అనేది బాహ్యంగా నోటితో వచ్చేది కాదండి. అది అంతరంగంలో దేవుని గుణగణాలు కలిగి ఉంటేనే ఆ ప్రార్థన స్థితి రాదు. మీతో అనుభవించి చెప్తున్నా, కనికరము, దయ, ప్రేమనేవి అవి దైవికమైనవి, పరసంబంధమైనవి. ఇవి ఈ లోక సంబంధమైన ప్రేమ చాలా కొరుకైందండి. ప్రేమిస్తే ప్రేమిస్తాం, వాళ్ళు ద్వేషిస్తే మనం ద్వేషిస్తాం. అది ఈ లోక కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రేమ. కానీ పరిశుద్ధుని ప్రేమ హృదయంలో ఉంటే కనుక ఆ గుణగణాల ద్వారా ఆ వ్యక్తి ప్రార్థన చేస్తాడండి, ప్రార్థన విజ్ఞాపన చేస్తాడు, దేవుడితో ఐక్యం అవుతాడండి. కొలస్సీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం ఐక్యత, ఏకత్వంతో, ఏక శరీరంతో, ఏకాత్మతో దేవుని సన్నిధిలో ఐక్యత పొందుతాడండి. ఆ గుణగణాలు మనలో ఉంటే, అంటే ఆయన గుండెని తొలిచి వేసేటటువంటి ఆ ప్రార్థన
క్రీస్తులో ఏకత్వాన్ని చూపిస్తాను, ఏక మనస్సును చూపిస్తుంది. అప్పుడు మనస్సు నీ సన్నిధిలో ఆ టచ్ అన్నటువంటి నీ హృదయం దేవుని సన్నిధిలో సంఘానికి ఎలా టచ్ అవుద్దనే విషయం ఉంది. నీ ఆత్మ దేవుని సన్నిధిలో టచ్ కాకుండా ఆ ఏకాత్మ లేకపోతే ప్రభువులో ఆ గుణగణాలను స్వాధీనపరచుకోవాలి. దేవుని సన్నిధిలో ఆ గుణగణాల గురించి ఏమని చెప్తారండి, ఏమని చెప్తారు చెప్పినా కుదరదండి. అది కుదరదు. హృదయంలో లేనిది నోట్లో మాట్లాడితే అది అది కుదరని విషయం, కుదరని విషయం అని మీతో మాట్లాడుతున్నాను. తర్వాత దాని తగ్గింపులో ఎంత దేవుని కనపరిచాడో ఆ విషయం నేను మీతో మాట్లాడుతూ ముందుకెళ్తున్నాను. తర్వాత యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతం ఉన్నాడండి. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన. ఈ యెరూషలేము గురించి నేను ఎన్నో విషయాలు చెప్పాను, అది ఇప్పుడు చెప్పలేదు కాబట్టి చెప్తే బాగోదు. తర్వాత ఎంతోమంది విన్నారు కూడా. యెరూషలేము అనేది అది ఆయన ప్రపంచంలో ఆయన దాన్ని దాన్ని వాగ్దానం చేసి ఇశ్రాయేలుకి ఇచ్చాడండి. ఆయన ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఇశ్రాయేలు చూడని ప్రదేశం, తలంచిన ప్రదేశం, కేవలం వాగ్దానం చేసి అబ్రహాం నుంచి వాగ్దానం చేసి ఆ ప్రదేశాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చాడండి. కనాను ఇచ్చాడండి. కనాను అంటే అబ్రహాం వాగ్దానం చేసి కనాను దేశాన్ని అన్నాడు. 15 అధ్యాయంలో అక్కడ వాక్యంలో నిప్పురు రాజపెట్టి అది ఖండాల నుంచి బయలుదేరుతూ అక్కడ ఎన్ని దేశాలు నాశనం చేయబడతాయో, జాతులు నాశనం చేయబడతాయో చెప్పాడండి ఆయన. చెప్పాడు కదా. దాంట్లో నైలు నది అక్కడ ఐగుప్తు నది మొదలుకొని ఐగుప్తు నది, నైలు నది అనమాట. ఈ నైలు నదికి చుట్టూ ఈ దేశాలు 11 దేశాలు ఉన్నాయని ఒక భాగంలో చెప్పాను. మరి మీకు చెప్పాను, యూట్యూబ్ లో వాట్సాప్ మెసేజ్ చెప్పాను. ఈ నైలు నదికి 11 దేశాలు చుట్టుకుని ఉన్నాయండి. దేశాలు అనేవి ఉన్నాయి అన్నాడు ఆయన. నీకు కనాను దేశానికి ఈ నైలు నది నీరంతా కూడా ఆ 11 దేశాలకి వెళుతుంది. ఆ దేశాలు వ్యవసాయకంగా అంటే పంట పండడానికి, తాగడానికి దేశాలకి సప్లై చేయబడుతుంది. నైలు నది చాలా పెద్ద నైలు నది. ప్రపంచంలో అంత పెద్ద నది ఏది లేదు. అన్ని దేశాలకి వెళ్తుంది. ఆ ఐగుప్తు దేశానికి అంటే ఐగుప్తుకి అమ్మబడతాడు కదా. దాన్ని ఫస్ట్ సహోదరులు ఇష్మాయిల్కి అమ్మేస్తారు. ఇష్మాయిల్ తీసుకెళ్లి ఐగుప్తులో అమ్మేస్తారు. తీసుకెళ్లి ఐగుప్తు దేశంలో ఇన్ని దేశాల్లో అతని కీర్తి ప్రసిద్ధి చెందిందండి. ఎవరి జీవితం? యేసు వ్యక్తి జీవితం. అది బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. నేను మరొక చోట చదివాను. నేను అన్ని దేశాల్లో ఇతని యొక్క జ్ఞానం యొక్క ఐశ్వర్యం ఒక హృదయంలో క్రీస్తుని వచ్చిన జ్ఞానం యొక్క ఐశ్వర్యం మరో చెప్పదండి. అది నీ నుంచి నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ సంఘానికి నువ్వు బోధిస్తావు. ఆ జ్ఞానాన్ని మరుగు చేసి నీ జ్ఞానాన్ని చెప్పుకుంటే, లేదా నా జ్ఞానాన్ని నీ చెప్పుకుంటే దేవుని జ్ఞానాన్ని చెప్పగలిగే వాళ్ళు ఎవరండి? ఎవరు అనేది ఐగుప్తు దేశంలో ఆ యొక్క జ్ఞానం అనేది ఐదు డిస్ట్రిక్ట్స్ లో రాయబడిందండి. ఒక చోట ఆయన గవర్నర్ గా ఫరో దగ్గర ఆ దేశం ఒక చోట మాత్రమే కాదు, అప్పుడు ఎన్నో చిన్న దేశాలు కలిసింది. 5 డిస్ట్రిక్ట్స్ లో యేసేపుని అధికారిగా పెట్టాడంట. దాంట్లో ఏంటంటే గవర్నర్ గా పెట్టాడంట. ఎందుకంటే అతనిలో ఉన్న జ్ఞానం, ప్రభువుని గురించిన జ్ఞానం, ఆ హృదయంలో ఈ హృదయంలో ఆ జ్ఞానం యొక్క కళలు ఉన్నాయా? పాపంలో తొలిచే కొలది, అపవిత్ర తొలబడే కొలది అందులో జ్ఞానం నివాసం ఉంటుందని తెలుసా మీకు? క్రీస్తు ప్రేమలో తొలబడే కొలది ఒక వ్యక్తి క్రీస్తు పరిశుద్ధతలో తన ఆత్మ తొలబడే కొలది ఈ జ్ఞానం అందులో దాచిపట్టబడి ఉందని ఎంతమంది తెలుసు? వాక్యం చెప్పినప్పుడు ఎంతో దేవుని కరబెట్టుకుని వాక్యం చెప్తున్నప్పుడు ఎలా చేస్తారంటే ప్రార్థన పరిశుద్ధుల్లా చేస్తారండి. పరిశుద్ధులము నేలపడి పాపాత్ములుగా చేస్తారు. ఈ లోకంలో జీవించేవారు పరిశుద్ధులుగా చేస్తారండి. నాకు ఆశ్చర్యం వేసిపోతున్నాను. అలా చేస్తే గొప్ప సంగతి అనుకోండి. మరి జీవిత విధానంలో జీవిత విధానాల్లో అది కనబడాలి కదా. మన హృదయంలో అలా దాచబడిన స్థానాలు బయట సేవా జీవితంలో కనబడాలి కదా. కనబడకపోతే ఆ ప్రార్థనలో వేషధరణే కదా ప్రార్థన. నేను విమర్శించే ఇదంతా చెప్పడం కాదు. ఈ జ్ఞానం ఒక యవనస్తులో ఉన్న జ్ఞానం పారిపోతాడండి. కొద్ది గురించి పారిపోతాడు. అతను కనుక అక్కడ సెటిల్ అయితే ఈ జ్ఞానం అతనికి ఎక్కడ లభించేది? అతని ఘనత ఎక్కడ లభించేది? ఐగుప్తు దేశంలో నవనాగరికత, జ్ఞానం యొక్క నవనాగరికత, లోక సంబంధమైన నవనాగరికత కాదు. ఐగుప్తు దేశంలో ఏమి నెలకొల్పబడాలో అవన్నీ కూడా ఎలా నెలకొల్పుతుంది? ఫస్ట్ ఈజిప్ట్లకి రాకమునిపోయి యేసేపు అక్కడ గాజా ఈజిప్ట్ లో ఉంది. అప్పుడు మొట్టమొదటి పిరమిడ్ కట్టబడిందండి యేసేపు రాకముందు. యేసేపు వచ్చిన తర్వాత మరొక పిరమిడ్ కట్టాడు. చాలా పిరమిడ్ అంటే ఏదో చిన్న కట్టడం కాదు, ఎన్నో వేల అడుగుల ఎత్తులో కట్టిన పిరమిడ్ లో నేను అంత ముందు వాక్యం చెప్పానండి. అది నాకు జ్ఞాపకం రావట్లేదు. దాంట్లో
ఈ ధాన్యాన్ని పిరమిడ్స్ లో ధాన్యాన్ని దాచాడంట, స్థలం లేకపోతే. పిరమిడ్స్ లో దాచాడటువంటి ధాన్యాన్ని దాంట్లో రాస్తాడు. అంటే ఎక్కడ దయలో ధాన్యం స్థలం లేకపోతే, ఇవిగా పంట పండితే ఇక దాయడానికి స్థలం లేకపోతే కొట్లు కట్టాడు, కొట్లు కట్టించాడు, ప్రతి చోట ధాన్యాన్ని సమృద్ధిగా పెట్టాడు. ఆ పిరమిడ్స్ లో ధాన్యాన్ని దాచిపెట్టాడంటే ఎటువంటి స్థానంలో అతను జీవించాడో అది అపోస్తల కార్యాల్లో రాయబడిందండి. ఎవరు రాయబడిందంటే ఐగుప్తు రాజులో ఎదుట దేవుడు అతను కనుమర్చిన జ్ఞానం, అతను అనుభవించిన జ్ఞానం, దయాన్ని ఒక విషయం చెప్తున్నా, ఆ చెప్పాక ఏం చెప్తున్నా, నీ హృదయంలో ప్రభు దయ ఉంటే ఆ దయ నీ మీద కుమరించబడుతుందండి. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత నీలో కఠిని ఉన్నా, నీలో అపవిత్రత ఉన్నా, నువ్వు ప్రభు తట్టు తలెత్తుతే అవన్నీ కూడా తన అగ్ని వంటి ఆ ప్రేమ, దయ చూపే ప్రేమ అగ్నిలా గుండెలో ప్రవేశించి కాల్చివేస్తుందండి ఆ జీవితాన్ని. అది కాల్చివేయబడకపోతే సేవ చేయొద్దు. ఎందుకంటే సేవకులంటే అంత ఉన్నతమైన స్థానానికి చెందినటువంటి వారు సేవకులండి. దేవుని దయను, దేవుని కృపను, కనికరాన్ని వెదజలవలసిన సేవకులు. అతని లక్షణాలు, పరిశుద్ధమైన లక్షణాలు, దేవునికి దయ పొందడానికి కారణమైందండి. అది గనక అపోస్తల కార్యాలు రాయబడకపోతే మనకు తెలుసుకోదండి. దాంట్లో కీర్తనలో గ్రంథకర్త రాయకపోతే ఎలాగ దేవుడు యేసేవుని పరిశీలించాడో అది కనుక దాంట్లో రాయకపోతే మనకు అర్థమయ్యేది కాదండి. 105 అధ్యాయంలోనూ 106 అధ్యాయంలో రాయబడింది. యేసేవు కాళ్ళకి సంఖ్యలు వేయబడ్డాయి, చేతులకు సంఖ్యలు వేయబడ్డాయి, ఎనిమిది సంఖ్యలు గుచ్చుకుపోతున్నాయి. మన జీవితాల్లో, పరిశుద్ధుల జీవితాల్లో ఎనిమిది సంఖ్యలు గుచ్చుకుపోతున్నాయి. ఎందుకంటే జరిగేది ఎన్నో జరుగుతున్నాయి సగ వ్యవస్థలో. దాన్ని మనం ఏమి చేయలేని పరిస్థితి. పరిశుద్ధులకి ఇచ్చిన స్థానం, అంత ఉన్నతమైన స్థానాన్ని ప్రభు ఇచ్చాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. యేసేవుని ఏ విధంగా దీవించాడో ప్రభు ఐగుప్తు దేశంలో దీవించి ఇటువంటి స్థానంలో నిలబెట్టాడండి. అసలు యోచించండి. అతని పేరు అన్ని చోట్ల రాయబడిందంటే, ఒక చోట చిన్న పేరు రాయబడింది ఉంటేనే ఎంతో గొప్ప వ్యక్తి అయితే చిన్న పేరు రాయబడుతుంది. ఎన్ని చోట్ల రాయబడిందండి అతని పేరు? నీ జీవితంలో పరిశుద్ధతని సాధన చేస్తే నీ హృదయం విశాలపరచబడిన హృదయంలో, నీ జీవితంలో క్రీస్తు గుణాలు నీ హృదయంలో ఉంటే నీ గుండె విశాలపరచబడుతుందండి. కరుణతో, వాత్సల్యంతో, దయతో, ప్రేమతో నీ గుండె ఉప్పొంగుద్దండి, విశాలపరచబడుతుందండి. క్రీస్తు యేసు యొక్క సమృద్ధి నీ ఆత్మలో నింపబడుట నువ్వు గమనిస్తావు. లేకపోతే సేవ సంకుచితమైన సేవగా ఉంటుంది. అది ఎవరికి చెప్పడానికి కూడా పనికిరాదు, చిన్న దానికి ఉపయోగపడుతుంది. విశాలమైన సేవా జీవితంలో క్రీస్తు గుణగణాల నుంచి వచ్చిన సారం నీ గుండెల నుంచి బయటికి రాదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత దాంట్లో రాస్తాడు ఆయన, దానియేలు ఆ కృపని, నీ కృపను కనుగొచ్చేవాడా, నీ మహత్యాన్ని వెల్లడిపరచేవాడా బతిమలాడుకుంటాడండి దేవుని బతిమలాడుకున్నప్పుడు మళ్ళీ అంటాడు, యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతం ప్రభా. నేను చెప్పలేను, నేను యెరూషలేము నీకు ఎందుకు ప్రతిష్ఠితమైన పర్వతం అయింది? లేని దానిలో నుంచి యెరూషలేముని సృష్టించాడు దేవుడు. లేని దానిలో నుంచి ఆ 7 జాతుల్ని కొట్టివేయడానికి కారణం ఏంటి? హాములో నుంచి వచ్చినటువంటి ఆ జాతులు, అపవిత్రమైన స్థాయిలో నుంచి వచ్చిన ఆ జాతులు, హాములో కుమారుడు అదేంటి ఖనాను చేసిన అపవిత్రమైన పాపంలో నుంచి వచ్చినటువంటి జాతులు, ఖనానులో నుంచి అలా కొంతమంది వాళ్ళ కుమారుల్లోని పక్కన ఎంతమంది కుమారులు ఉన్నారో వాళ్ళ నుంచి వచ్చిన ఈ పాపస్థితి అది కొట్టివేయాలి. జాతులుగా విస్తరించిపోయే దేశంలో జాతులుగా ఆల్రెడీ ఆయన నవ టైంలో జల ప్రళయాలను నాశనం చేశాడు. కానీ ఈ ముగ్గురులో హాములో నుంచి వచ్చినటువంటి ఆ పాపం శపించబడతాడు ఖనాను అన్నాడు. తను చేసిన పనికి ఖనాను శపించబడతాడు. అటువంటి స్థానంలో వచ్చినట్టు ఈ జనాన్ని కొట్టివేయాల్సింది అనుకున్నాడు. ఎవరికంటే ఏర్పాటు చేయబడినటువంటి అబ్రహాం సంతానానికి ఇవ్వాలి. ఆ వాగ్దానం చేశాడండి. ఆదికాండం 15 అధ్యాయాలు ఆఖరి భాగంలో రేపు చూసుకోండి. అది చెప్తూ నేను నైల్ నది గురించి చెప్పాను. అటు ఒక యోగస్తుడు ఐగుప్తు దేశానికి ఆశీర్వాదం కనపడదని చేస్తే మన జీవితం ఎలా ఆశీర్వాదం కనపడుతుందండి? సంఘ వ్యవస్థలో ఎలా ఆశీర్వాదంగా కనపడుతుంది? వాళ్ళ గురించి ఏం చెప్పుకుంటున్నాను ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. తర్వాత ఆ యొక్క యెరూషలేములో క్రీస్తు పుట్టుక, మరణం, పునరుద్ధానం, అంటే ఆ పుట్టుక, మరణం, సమాధి ఎన్ని కూడా దాంట్లో ఆ యెరూషలేములో దాచిపెట్టబడి ఉన్నాయి. ఆ యెరూషలేము అనేది పరలోకం యొక్క నమూనా. క్రీస్తు యొక్క నమూనా. దీంతో నేను ఆపేస్తాను, ఎందుకంటే నేను ప్రొలాంగ్ చేయలేదు కాబట్టి. క్రీస్తు యేసు యొక్క నమూనా, క్రీస్తు యేసు యొక్క దైవత్వం యొక్క గుణగణాలు మానవుని కోసం ఆయన ఏర్పాటు చేసింది. ఆ యెరూషలేము ప్రదేశంలో ప్రభు ఆయన తలించడం కాదు, ఏర్పాటు చేస్తున్నాడు యెరూషలేము ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు ప్రభు. అబ్రహాముతో, ఇస్సాకులతో, యాకోబుతో వాగ్దానం చేసి
యాకోబు చేసిన ప్రార్థనలో పూర్తి క్లియరెన్స్ ఇచ్చాడు. దాంట్లో ఇశ్రాయేలు అని పెట్టి ఇశ్రాయేలు దేశానికి ఇవ్వాల్సిన పేరు అది. ఇశ్రాయేలు దేశం ఈ యాకోబు ప్రార్థనలో ఏ విధంగా బయలుపరచబడిందో, ఎటువంటి ప్రార్థన చేస్తాడు అనేది అలా ప్రార్థన చేసేవాడికి అర్థం అవుతుంది అనేది అర్థం అవుతుంది. అలా ప్రార్థన చేసేవాడికి అర్థం అవుతుంది. ఈ ప్రార్థన గురించి లక్షల సార్లు చెప్పానండి. ఎంతమంది నోటి వెంట విన్నా సరే ఖచ్చితంగా ఈ ప్రార్థన గురించి చెప్పిన విషయం చెవికి వాళ్ళకి తెలుస్తుంది ఏం చెప్పాను అనేది చెప్పాను. ఎందుకంటే ఆ ప్రార్థన అనుభవం ఒక వ్యక్తి ఇప్పుడు అనుభవించింది కాదండి, బాల్యంలో అనుభవించిన జీవిత విధానాలలో ఆ ప్రార్థన క్షణాలు ఆత్మ వెదజలపడ్డాయండి. బాల్య దినాలలో ప్రార్థన చేసిన ప్రార్థన క్షణాలు దేవుని యొక్క విజ్ఞాపన క్షణాలు అంతరాత్మలో వెదజలపడ్డాయి. కాబట్టి ఇప్పుడు నేను ఈ దేవుని సన్నిధిలో ఈ విషయాన్ని మీతో మాట్లాడుతుంటున్నా. ప్రభు పాదాలు పట్టుకొని కాచిన యాకోబు జీవితం ఎన్నిసార్లు చెప్పారని చెప్పిన కాబట్టి ఎక్కువ చెప్పాను. పాదాలు విడవకుండా ప్రభు నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళొద్దు ప్రభు. ఈ యొక్క ప్రార్థనని బైబిల్ గ్రంథంలో రెవల్యూషన్ నాకు తిరిగి వచ్చబడింది. ఎన్నో చేసి ఉండొచ్చు, అది మాట్లాడుతున్నా. ఈ సమయాన్ని బట్టి మాట్లాడుతున్నా. అబ్రహాము ప్రార్థన, నన్ను దాటిపోద్ది గృహాన్ని, ప్రభా ఏడుస్తాడు గుడారం ముందు, సాగిరి కూడా ఏడుస్తాడండి, నా గుడారం దాటిపోతుంది. ఆ ప్రార్థన చేయగలిగారండి ఎవరన్నా? చేస్తుంటారు, చాలా మంది చేస్తుంటారండి. దేవుని సేవ మీద ఆ దృక్పథం ఏంటండి? దేవుని సేవ మీద దృక్పథం ఏంటి? మనం ఏం చేయాలని తెలుస్తున్నాం? సేవ ప్రభు యొక్క పరిశుద్ధమైన స్థానాలు లోపల వెళ్లాలని ఆశపడుతున్నామా, లేక మరొక విధంగా ఆశపడుతున్నామా, ఆడుతున్నామా? సేవ అంటే ఏంటి అనేది ఒకసారి మనం తలంచాలి. నేను మీకు చెప్తున్నానంటే అనుభవపూర్వకంగా చెప్తున్నా మీతో. నేను అనుభవించండి, నేను మీతో ఒక మాట కూడా మాట్లాడలేదు. అనుభవించకపోతే ఈ వాక్య భాగాలు మీకు రావు, నాకు రావు మీకు చెప్పడానికి. ఇవేవి పుస్తకాలు చూసి చెప్పడానికి కూడా, రాసుకోవడానికి కూడా ఏమి రావు. ఇవన్నీ కూడా ఆత్మలో ప్రభు యొక్క దర్శన వాక్యంలో మనసు అంతరాత్మ ఒప్పించబడటంలో ఆ దర్శనం, క్రీస్తు దర్శనం ఒక వ్యక్తి చూడగలటానికి ఆ దర్శనం శిలువ యొక్క దర్శనంలో ఏకమైందని మీకు తెలుసా? ఆ దర్శనం అండి, అది ఆ దర్శనం క్రీస్తు యొక్క శిలువ రూపంలో ఆ దర్శనంలో నీ ఆత్మ ఏకమైన అనుభవంలో ఎన్నిసార్లు నీ హృదయం నిలబడింది ఒక్కసారి యోచించాలి. శిలువ యొక్క దర్శనంలో మహామహుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడైన ప్రభు ఆయన రక్తం కార్చాడు నీ కోసం, నా కోసం, ఈ ప్రపంచం కోసం. అందులో నీ హృదయం రక్షణ కాంతి, నీ రేఖలు నీ హృదయంలో ప్రకాశించేయ, నీ హృదయంలో ప్రకాశించే రక్షణ కాంతి రేఖలు దేవుని సన్నిధిలో మహత్తరమైన శక్తిలోనికి ప్రవేశిస్తుంది, ఉన్నతమైన జ్ఞానంలోనికి ప్రవేశిస్తుంది. అందులో జ్ఞానాత్మలోనికి నీ ఆత్మను తీసుకుని వెళ్తుంది, ఐశ్వర్యంలోకి తీసుకువెళ్తుంది నీ ఆత్మని. నీకు వాక్యం చెప్పడానికి సమయం చాలదు. వాక్యం చెప్పడానికి ఎన్నో ఇస్తాడు దేవుడు, కొట్లు ఇస్తాడు. కొట్లు దాని ఏసేపు కొట్లలో దాన్ని నింపడానికి చాలక ఆ యొక్క పిరమిడ్స్ లో పెట్టాడండి. అంటే అర్థం ఏంటి? అంత పెద్ద పిరమిడ్, దాంట్లో ఎంత ధాన్యం పట్టిందోనండి, ఎంత ధాన్యం పట్టింది. ఇవన్నీ ఉట్టి కథలు కాదండి నేను చెప్పేది. రిఫర్ చేసుకొని నేను చదివి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఉట్టి ఇలా పబ్లిక్ గా ఎవరు చెప్పరు. బూటకాలు చెప్పడానికి, నిజమైన సత్యాలు చెప్పడానికి సమయం సరిపోవట్లేదు. లేనిపోని చెప్పడానికి ఇది సమయం కాదు. ఇది ఎవరు ఆ విధంగా దేవుని బిడ్డలు చెప్పలేని విషయం కూడా నేను మీతో మాట్లాడుతున్నాను. అందులో యెరూషలేము పరిశుద్ధమైన ప్రతిష్ఠితమైన పర్వతం, ప్రతిష్ఠించబడిందండి. ఆది కాండం నుంచి కూడా దేవుడు ఫస్ట్ ఆయన లోకం పుట్టక వరకు ఆయన మూలరాత్రి వేసినప్పుడు దేవతలు జయదోను చేశారు. అప్పుడు నిర్ణయించుకున్నటువంటి ఈ జనాంగాన్ని ప్రభు అంత ప్రతిష్ఠించారండి. ప్రభు తన కుమారుడిని క్రీస్తుని ఈ లోకంలోనికి పంపాలని నిర్ణయం భూమికి పునాదులు వేయబడక మునిపే, ఎఫ్సీ రాసిన పత్రిక 1 అధ్యాయంలో రాయబడింది. భూమికి పునాదులు వేయబడక మునిపే ప్రభు నిర్ణయించుకున్నాడు ఆ విషయాన్ని. ఆ నిర్ణయించుకుని ఆయన అందులో దాచిపెట్టాడు. ఆ స్థానాన్ని భూమిలో కట్టాలి, ఈ భూ ప్రపంచంలో కట్టాలి. అందుకు ఆ యెరూషలేము స్థానం, క్రీస్తు మహిమను ఫోకస్ చేస్తున్న యెరూషలేము స్థానం, క్రీస్తు యొక్క నమూనాన్ని ఫోకస్ చేస్తున్న యెరూషలేము స్థానం. పాపపూరితమైన లోకంలో పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ స్థానాలు ఉన్నట్టు ఆ యొక్క యెరూషలేము మీద దేవుని యొక్క దైవిక మీద ఆ స్థానాలు తన కుమారుడు యేసు క్రీస్తు ప్రభుని లోకాన్ని పంపడానికి, ఈ లోకంలో ఆయన పుట్టడానికి నిర్ణయించుకున్న ఆ స్థానం యెరూషలేము స్థానం అండి. ఆ స్థానంలో క్రీస్తు యేసు యొక్క మరణ పునరుత్థానాలు ఆ స్థానాల్లో జరిగాయి. ఆయన 2000 సంవత్సరాల పూర్వం ఆయన పుట్టడం, మరణించడం, సమాధి చేయబడటం, లేవటం అనేది దాంట్లో నుంచి జరిగింది. తిరిగి ప్రభు ఆయన సీయోను కొండ మీద మధ్యాకాశానికి ప్రభు వచ్చిన తర్వాత రెండో దశలో సీయోను కొండ మీద రాజ్యం వెళ్తాడండి. ఆయన ఎక్కడ దావీదు చిగురు, ఆయన
దావీదు చివరిలో పుట్టిన ఆ స్థానాల్లో సియోను మీద రాజ్యం అటువంటి స్థానం అండి. ఈ స్థానం నేటి పరిశుద్ధులు ఎంతవరకు ఉందండి? ఈ స్థానం నేటి పరిశుద్ధుల్లో ఎంత గ్రహించగలుగుతున్నారు వాక్యాన్ని అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటాను. ఆ పరిశుద్ధుని ప్రేమలో మీ హృదయం ఎక్కువైందా? ఏకమవ్వాలండి. ఒక్కసారి ఏకమవటం కాదు. ఆ గుణగణాలు మీలో ఉంటే, నాలో ఉంటే, ఈ గుణగణాలు క్రీస్తు యేసు యొక్క గుణగణాల్లో ఏకమవుతాయండి చాలాసార్లు. ఏకమైతే కానీ ఆ సారం రాదు బయటికి. ఉట్టి మాటలు సారం కాదు. ఉట్టి మాటలు సారం కాదు. ఆయన గుండెల్లో ఆయన ప్రేమలో నీ గుండెలో దాచబడిన నీ ప్రేమ ఏకమైతేనే ఆత్మలో ఏకమైన ఆ స్థానాలు నేటి సేవా పరిచర్యని కడతాయండి. లేదా కట్టవు. ఎంత తెచ్చిపెట్టుకున్నా కట్టవనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత నేను మీకు చెప్పడం కుదరదు, అయిపోయిన టైం కనుక అటువంటి స్థానాలు మనలో కట్టబడ్డాయి. యెరూషలేము ప్రతిష్ఠితమైన పర్వతం. యెరూషలేము దేవుడు కోరుకున్నటువంటి ప్రదేశం. తన కుమారుడిని క్రీస్తు కోసం ఏర్పరచబడిన ప్రదేశం. నేటి సంఘ జీవితంలో కూడా అంతర్యంలో ఆ స్థానం నిలబడాలి. వ్యక్తిగతంగా నిలబడగలిగితేనే అంతర్యంలో నిలబడుతుంది. ఈ వాక్యాన్ని ప్రభు దీవించగా ప్రార్థించుకున్నాం. ప్రభు నీకుందను నువ్వు ఘనమైన రక్షకుడు. ప్రభు ఎంతమంది నీ వాక్యం విన్నారో ఒక్కసారి దర్శించు. నీ జీవం కలిగిన వాక్యంలో ఉన్నటువంటి శక్తి, అపారమైన శక్తి, మహత్తరమైన శక్తికి మా అంతర్యాన్ని అంటుపెట్టావు ప్రభు. నీ బలాశ్రయంలోనికి మా అంతర్యాన్ని అంటుపెట్టావు. లేకపోతే ఈ జీవితాన్ని జీవించగలిగే వాళ్ళకి కాదు. నాయన నీ మహత్తరమైన శక్తిలో దాచబడి ప్రభు నీ రెక్కలు ప్రభు మమ్మల్ని ఆదుకుంటాయి ప్రభు. లేకపోతే ఈ జీవితాన్ని జీవించడానికి సాధ్యపరచబడదు ప్రభు. ఎంతో కనికరం కలిగిన దీర్ఘశాంతుడు ఎంతో దేవుడివే నువ్వు చేసిన ఈ కార్యాలు లెక్కలేని కార్యాలు చేసావు ప్రభు. అద్భుతాలు ఆశ్చర్యకరమైన కార్యాలు చేసావు ప్రభు. మీ ఘనమైన నామాన్ని హెచ్చించుకోండి తండ్రి. ఈ పరిచర్యని ఆశీర్వదించండి ప్రభు. ఈ బిడ్డలను ఆశీర్వదించండి. ఈ సేవా జీవితాన్ని అత్యధికంగా ఆశీర్వదించి ప్రభు మీరు కృతబద్ధమైన తండ్రి సహాయం చేయమని అనేకుల్ని ప్రభు నీ మార్గంలో తిప్పి నీ సమృద్ధితో నింపమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి.